మీరు అతనికి కాల్ చేసినప్పుడు అతను ఏం చెప్పాడు? మేము అతనికి కాల్ చేసినప్పుడు అతను హాస్పిటల్‌లో ఉన్నారని చెప్పాడు. సో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్‌ని మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్ ఆర్ స్పీకింగ్‌లో యూజ్ చేస్తుంటాం. మరి వాటిని ఇంగ్లీష్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోబోతున్నాం. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 6 ఎగ్జాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేశాను. పాజిటివ్, పాజిటివ్ క్వెషన్, నెగెటివ్, నెగెటివ్ క్వెషన్, డబుల్ హెచ్ పాజిటివ్ క్వెషన్ అండ్ వైఎన్‌క్యూ రిలేటెడ్‌గా స్టేట్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేశాను. నౌ లెట్ us jump into the examples. ఆల్రైట్, ఫస్ట్ ఎగ్జాంపుల్ హియర్. మేము అతనికి కాల్ చేసినప్పుడు అతను హాస్పిటల్‌లో ఉన్నానని చెప్పాడు. మేము అతనికి కాల్ చేసినప్పుడు అతను హాస్పిటల్‌లో ఉన్నానని చెప్పాడు. సో ఫ్రెండ్స్, ఈ స్టేట్మెంట్‌లో మీరు నోటీస్ చేసినట్లయితే మనకు 3 సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తాయి. ఏంటా 3 సిట్యుయేషన్స్ అంటే, మేము అతనికి కాల్ చేసినప్పుడు అనేది ఒక సిట్యుయేషన్. అతను హాస్పిటల్‌లో ఉన్నానని చెప్పాడు. సో ఇక్కడ ఉన్నారని హాస్పిటల్‌లో ఉండడం అనేది అనదర్ సిట్యుయేషన్ అండ్ చెప్పడం అనదర్ సిట్యుయేషన్. సో ఇక్కడ మనకి ఈ విధంగా 3 సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ మనం ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్రెస్ చేస్తున్నప్పుడు అతను చెప్పాడు అనే దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఏమని? హాస్పిటల్‌లో ఉన్నారని. హి సెడ్ థట్ హి వాస్ ఇన్ హాస్పిటల్. హి సెడ్ థట్ హి వాస్ ఇన్ హాస్పిటల్. అంటే అతను హాస్పిటల్‌లో ఉన్నారని చెప్పాడు. ఎప్పుడు? మేము అతనికి కాల్ చేసినప్పుడు. When we called him. When we called him. He said that he was in hospital when we called him. అంటే మేము అతనికి కాల్ చేసినప్పుడు అతను హాస్పిటల్‌లో ఉన్నారని చెప్పాడు. నెక్స్ట్, ఫస్ట్ క్వెషన్ హియర్. మీరు అతనికి కాల్ చేసినప్పుడు అంటే వేరే వాళ్ళు మనల్ని అడుగుతున్నారు. మీరు అతనికి కాల్ చేసినప్పుడు అతను హాస్పిటల్‌లో ఉన్నారని చెప్పాడా? మీరు అతనికి కాల్ చేసినప్పుడు అతను హాస్పిటల్‌లో ఉన్నారని చెప్పాడా? సో ఫ్రెండ్స్, ఇక్కడ అతను చెప్పాడా? మరి దీన్ని ఇంగ్లీష్‌లో డిడ్ హి సే? డిడ్ హి సే థట్ హి వాస్ ఇన్ హాస్పిటల్? డిడ్ హి సే థట్ హి వాస్ ఇన్ హాస్పిటల్? అంటే అతను హాస్పిటల్‌లో ఉన్నారని చెప్పాడా? ఎప్పుడు? వెన్ యూ కాల్డ్ హిమ్. వెన్ యూ కాల్డ్ హిమ్. డిడ్ హి సే థట్ హి వాస్ ఇన్ హాస్పిటల్ వెన్ యూ కాల్డ్ హిమ్? అంటే మీరు అతనికి కాల్ చేసినప్పుడు అతను హాస్పిటల్‌లో ఉన్నారని చెప్పాడు. నెక్స్ట్, నెగెటివ్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మేము అతనికి కాల్ చేసినప్పుడు అతను హాస్పిటల్‌లో ఉన్నానని చెప్పలేదు. మేము అతనికి కాల్ చేసినప్పుడు అతను హాస్పిటల్‌లో ఉన్నారని చెప్పలేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పాడు అనేది పాజిటివ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. చెప్పలేదు అనేది నెగెటివ్‌ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ హియర్ అతను చెప్పలేదు. హి డిడ్ంట్ సే. హి డిడ్ంట్ సే థట్ హి వాస్ ఇన్ హాస్పిటల్. హి డిడ్ంట్ సే థట్ హి వాస్ ఇన్ హాస్పిటల్ వెన్ వి కాల్డ్ హిమ్. వెన్ వి కాల్డ్ హిమ్. అంటే మేము అతనికి కాల్ చేసినప్పుడు అతను హాస్పిటల్‌లో ఉన్నారని చెప్పలేదు. హి డిడ్ంట్ సే థట్ హి వాస్ ఇన్ హాస్పిటల్ వెన్ వి కాల్డ్ హిమ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ హియర్. మీరు అతనికి కాల్ చేసినప్పుడు అతను హాస్పిటల్‌లో ఉన్నారని చెప్పలేదా? మీరు అతనికి కాల్ చేసినప్పుడు అతను హాస్పిటల్‌లో ఉన్నారని చెప్పలేదా? సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అతను చెప్పలేదా? అతను చెప్పలేదు అనేది నెగెటివ్ రిప్రజెంట్ చేస్తుంది. అతను చెప్పలేదా మీన్స్ నెగెటివ్ క్వెషన్. సో డిడ్ంట్ హి సే? డిడ్ంట్ హి సే దట్ హి వాస్ ఇన్ హాస్పిటల్? డిడ్ంట్ హి సే దట్ హి వాస్ ఇన్ హాస్పిటల్? అంటే అతను హాస్పిటల్‌లో ఉన్నారని చెప్పలేదా? ఎప్పుడు? వెన్ యూ కాల్డ్ హిమ్. వెన్ యూ కాల్డ్ హిమ్. డిడ్ంట్ హి సే దట్ హి వాస్ ఇన్ హాస్పిటల్ వెన్ యూ కాల్డ్ హిమ్? అంటే మీరు కాల్ చేసినప్పుడు అతనికి అతను హాస్పిటల్‌లో ఉన్నారని చెప్పలేదా? నెక్స్ట్, డబుల్ హెచ్ ఫస్ట్ క్వెషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మీరు అతనికి కాల్ చేసినప్పుడు అతను హాస్పిటల్‌లో ఉన్నారని ఎందుకు చెప్పాడు? మీరు అతనికి కాల్ చేసినప్పుడు అతను హాస్పిటల్‌లో ఉన్నారని ఎందుకు చెప్పాడు? సో ఫ్రెండ్స్, అతను ఎందుకు చెప్పాడు? వై డిడ్ హి సే? వై డిడ్ హి సే దట్ హి వాస్ ఇన్ హాస్పిటల్? వై డిడ్ హి సే దట్ హి వాస్ ఇన్ హాస్పిటల్ వెన్ యూ కాల్డ్ హిమ్? అంటే మీరు అతనికి కాల్ చేసినప్పుడు అతను హాస్పిటల్‌లో ఉన్నారని ఎందుకు చెప్పాడు? లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్, వై ఎన్‌క్యూ రిలేటెడ్. మీరు అతనికి కాల్ చేసినప్పుడు అతను హాస్పిటల్‌లో ఉన్నారని ఎందుకు చెప్పలేదు? మీరు అతనికి కాల్ చేసినప్పుడు అతను హాస్పిటల్‌లో ఉన్నారని ఎందుకు చెప్పలేదు? సో హియర్ యాస్ వెల్ అతను ఎందుకు చెప్పలేదు? వై డిడ్ంట్ హి సే? వై డిడ్ంట్ హి సే థట్ హి వాస్ ఇన్ హాస్పిటల్? వై డిడ్ంట్ హి సే థట్ హి వాస్ ఇన్ హాస్పిటల్ వెన్ యూ కాల్డ్ హిమ్? వెన్ యూ కాల్డ్ హిమ్. అంటే మీరు అతనికి కాల్ చేసినప్పుడు అతను హాస్పిటల్‌లో ఉన్నారని ఎందుకు చెప్పలేదు? సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ఆల్ స్టేట్మెంట్స్ ని ఇంగ్లీష్ లో అయితే ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈ సెకండ్ సిచ్యువేషన్ లో ఇన్ కేస్ అనేది పర్సన్ మనం యాడ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్, మేము అతనికి కాల్ చేసినప్పుడు అతను హాస్పిటల్లో ఉన్నానని మాకు చెప్పాడు. ఇక్కడ మాకు, ఈ మాకు అనేది అనదర్ పర్సన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మరి ఇలాంటి సిచ్యువేషన్ లో మనకు స్టేట్మెంట్ ఎలా చేంజ్ అవుతుందంటే, అతను మాకు చెప్పాడు. హీ టోల్డ్ అస్. హీ
told us that he was in hospital. He told us that he was in hospital. Then we called him. సో ఇలా told us. ఈ told us అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. told him అతనికి చెప్పాడు, told him ఆమెకి చెప్పాడంటే told her. సో వాళ్ళకి చెప్పాడంటే he told them ఎట్సెట్రా. ఈ విధంగా ఈ పర్సన్ బేస్ చేసుకొని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మన మిస్టర్ ప్రసాద్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. That's it for today, friends. Happy loading and thanks for watching.